దివ్యాంగుల సంక్షేమ దినోత్సవంగా భావించాలి. నేను ఊహించలే ఏది డిజర్బుల్. అప్పుడు నారాయణమూర్తి గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నారాయణమూర్తి గారు వచ్చి మనకి ఎలాంటి అవకాశం ఉందండి, దీన్ని ఒక్కసారి మీరు కలెక్టర్ గారితో మాట్లాడితే మనం అందరికీ సాయం చేయొచ్చు అని చెప్పారు. మాట్లాడటం ఏంటి, స్వయంగానే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి స్వయంగా వెళ్ళి నేను మాట్లాడటం, ఆయన వెంటనే జగ్గంపేటలో క్యాంప్ నిర్వహించుకోండి అని చెప్పాను. ఆగస్టు నెలలో క్యాంప్ మనం నిర్వహించుకోవడం, చాలా భారీ ఎత్తున వచ్చారు. ఆ రోజు అనుకోలేదు అంతమంది వస్తారని చెప్పేసారు. ఎందుకంటే ఈ క్యాంపులన్నా నామకహా జరుగుతుంటాయి, ఏవో జరిగిపోతాయి. వచ్చినడు కొత్తది, రానుడికి రాదు. ఇవన్నీ అవుతాయి. ఇంత కష్టపడి మనం ఇంత ఇబ్బంది పడి గ్రామాల నుంచి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఎక్కువ ఆలోచన ఉంటుంది. అటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో రాష్ట్రంలో వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చిన తర్వాత దివ్యాంగులు అనేటటువంటి పదాన్ని మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పదంగా కనిపిస్తుంది. విభిన్న ప్రతిభావంతులు, ఎందుకంటే ఖచ్చితంగా దివ్యాంగుడు అనేవాడు ప్రతిభావంతుడిగా ఉంటాడు. అవయవ లోపం ఉంటే వాడి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఆ అవయవ లోపాన్ని ఎక్కడా లెక్క చేయకుండా వాడు జీవించడానికి ఆలోచన సరైనది రూపకల్పన చేసుకుని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసి మన జిల్లాకు మన అప్పందూరుని అధ్యక్షుడిగా పెట్టారు. ఎందుకంటే వాడు కూడా తెలుగులో మోడీ చెప్తాను. మనం అయితే ఇక్కడ మన ప్రయత్నంలో లోపం లేకపోవచ్చు, ఇచ్చేవాడు కూడా విశాల హృదయంతో ఆలోచన చేసి ఇవ్వాలి. ఇక్కడ అలెన్కో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం. అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు, ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి
వివిధ రకాలైనటువంటి పరికరాల్ని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు, అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 538 పరికరాలు రావాలి మనకి. ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్లకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా. ఈరోజు అయితే అలంకో సంస్థ వారు వచ్చారు ఇక్కడికి. వారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే సుసంపన్నమైనటువంటి జిల్లా అని చెప్పి యావత్ భారతదేశంలోనే ఒక పేరుంది. అయితే మా ప్రాంతం అది అదృష్టమో దురదృష్టమో ఇటు పల్ల ప్రాంతానికి చెందదు, అటు ఏలేరు ప్రాంతానికి చెందినటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని అహర్నిశలు పరిశ్రమించిన అభివృద్ధి చేయడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిపుష్టి చెందేటటువంటి విధానంలో ప్రణాళికలు రూపొందించుకుని మనం పనిచేయగలిగితేనే, అందులో మీరందరూ భాగస్వాములు కాగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చే వరకు కూడా ఇటువంటి సంస్థల ద్వారా, వివిధ ఆర్గనైజేషన్ ద్వారా మనం సహకారం పొందాల్సిందే. అందుకోసమే ఈ అలెన్కో సంస్థను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 355 మందే కాదు సార్, ఇక్కడ వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు, ప్రస్తుతానికి నేను దివ్యాంగులని అనదలుచుకున్నాం, మేము అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక 2 ఇద్దరు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సాకారం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రత్యక్షంగా మేము ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకుని జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళని గుర్తించాం. ఎక్కడ కూడా మోటార్ బైక్ ఇచ్చారని చెప్పేసి టింగురంగాన్ని సినిమా పోయే వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. వాడు అవసరం, ఇందాక మిత్రుడు చెప్పాడు, పొలాలు తెచ్చుకోవడానికో కిరాణా సామాన్ తెచ్చుకోవడానికో ఎక్కడికి పోవాలనుకున్నా ఈ బండి అవసరం మాకు ఉంటుంది అని చెప్పేసాను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రత్యేకించి ఈ సంస్థ వారిని కానీ మన ఏడీ రిజర్వులను కానీ ప్రత్యేకంగా మీరున్న టైంలోనే వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహకారం అందించేటటువంటి ఏర్పాటు చేయాలి. ఏదో చిరు వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకగలిగేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న చూడక్కర్లేదు, ప్రతి వారు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆ రకంగా సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మళ్ళీ తొందరలోనే మరొక అవకాశం ఇచ్చి ఈసారి ఇచ్చేటటువంటి అవకాశాన్ని 4 రోజులుగా పెట్టి 4 మండలాల్లోనూ కూడా క్యాంపులు పెట్టి ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి ఈ దివ్యాంగులందరినీ కూడా గుర్తించి లబ్ధి పొందనటువంటి వారికి కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా ఇట ఎలంకో సంస్థ వారు సహకరించాలి, ప్రభుత్వ పరంగా మన పీడీ గారు సహకరించాలి, అలాగే కలెక్టర్ గారు సహకరిస్తారు. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి మనిషి కలెక్టర్. మన అదృష్టం అది ఇవాళ ఈ జిల్లాకు రావడం. ఎప్పుడు కూడా అనునిత్యం మంచి కోరుతాడు. నేనేం చేయాలని చెప్పేసి తిరిగి అడుగుతాడు ఫోన్ చేతుల్లోకి. ఈడెవడే ఫోన్ చేసాడు అనుకుంటారు చాలా మంది ఐఏఎస్. వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను. కాబట్టి ఆయన సహకారం మనకు ఉంటుంది. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అసలు వికలాంగులకి సహకారం చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నాకు తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన వికాసారెడ్డి గారు. ఆయనంతటా ఆయన వచ్చి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మనం ఈ రకంగా మా సంస్థ ఉందండి, వికాస సంస్థ. ఈ సంస్థ ద్వారా వికలాంగులకి సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న మొత్తాలు, ఇందాక అప్పలాయర్ చెప్పాడు ఆర్థిక సహకారం అని చెప్పేసి. ఇవన్నీ ఆయన సూచించినటువంటి సూచనల ప్రకారం నేను చేసినటువంటి సహకారాలు. ఆ రోజుల్లోనే బళ్ళు ఇచ్చాం, ఆ రోజుల్లోనే చెవిటి మిషన్లు ఇచ్చాం. ఇలా అన్ని రకాలుగానే కూడా చేసుకుంటా వీలున్నంత వరకు ఆ సంస్థ యొక్క స్థాయిని మించి నాకు సహకారం చేశారు ఇక్కడ. మళ్ళీ ఇవాళ కూడా ఇందాక చెప్తున్నాను నాకు, దీంతో ఆగిపోకండి, మమ్మల్ని కూడా ఉపయోగించుకోండి, మేము కూడా మీకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం, శుభం మర్చిపోకండి మమ్మల్ని అని చెప్పి. అంటే మనసు ఉన్నటువంటి మనిషి చేసేటటువంటి ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందని చెప్పక తప్ప. అటువంటి వ్యక్తి మన రెడ్డి గారు. ఇక మరి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచన చేసింది, ఈ అవకాశాన్ని మనకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థ ద్వారా మనకి ఈనాడు ఇన్ని కార్యక్రమాలు ఉపయోగించుకుంటే, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ ఉపయోగించుకుంటే. అయితే అక్కడ దాకా వెళ్లే పరిస్థితి మనకు ఉండాలి. ఉంటుంది అనుకున్నాం, అదృష్టం కలిసి రాలేదు. నిజంగా వచ్చుంటే ఢిల్లీ నుంచి ఎన్నో తెచ్చుకుందాం, ఎంతో అభివృద్ధి చేసుకుందాం. సరే, ఇంకొక రోజు వస్తుంది. ఇక మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, చాలా కాలాతీతమైంది, చాలా మంది పెద్దలు మాట్లాడారు. మీరు మీ వస్తువులన్నిటినీ కూడా పరికరాలు తీసుకెళ్లి ముందు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. ఒకట్లాగా పాడు చేసి ఇది సక్రమంగా పనిచేయట్లేదు, ఇదేదో డూప్లికేట్ ఇచ్చేశారు అనేటటువంటి విధానం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే మీరు పూర్తిగా నేర్చుకుని ఈ బళ్ళు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి చేసుకోవాలి. అందులో బ్యాటరీ బళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం మీరు కూడా అధికారులు వాటికి వివరాలు ఎలాగో ఏంటో అన్ని కూడా వాళ్ళందరికీ చెప్పి పర్ఫెక్ట్ గా వాళ్ళు నడపగలుగుతున్నారు అన్నప్పుడే వాళ్ళకి దాన్ని ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించండి. అయితే మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా నేను కోరుకున్నది ఏంటంటే, ప్రతి
దివ్యాంగుడికి కూడా ప్రత్యేకంగా మన ఎండిఓ ఆఫీసులో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు అయిన తర్వాత తొడతొక్కలు లేకుండా మీ బళ్ళు తీసుకుని మీకు ఇచ్చేటటువంటి వస్తువులు తీసుకుని మీరు ప్రశాంతంగా వెళ్ళండి, కంగారు పడొద్దు. ఎందుకంటే అసలే అవయవ లోపాలతో ఉన్నవాళ్ళు ఏ ఒక్క చిన్న దెబ్బ తగిలినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా అది మీకు మరీ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగా చెయ్యాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా రెడ్డి గారిని ఒకటి కోరుతున్నాను. మీరు ఏదైనా వీలుంటే మీరు మనోవికాస కేంద్రం ద్వారా మీరు కాకినాడలో కానీ ఈ పిల్లలకి, చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి స్కూల్ ఉంది. అటువంటి స్కూలు ఏదైనా ఏర్పాటు చేయడానికి ఆలోచన కానీ ఉంటే ఒక చిన్న బ్రాంచ్ మా జగ్గంపేటలో పెట్టండి. దానికి కావాల్సినటువంటి వనరులు, వసతులు నేను జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు అందిస్తాను అని చెప్పేసి మనం చూసుకుంటున్నాను. దాని మీద ఆలోచన చేయమని కోరుకుంటూ, ఎందుకంటే మాకు చాలా మంది అవగాహన లోపం వల్ల మేనరకాలు చేసుకోవడం, అక్కడి నుంచి ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి అదిగో ఎదురుగుండా పాప కనపడుతున్నాడు, బాబు కనపడుతున్నాడు. వాళ్ళకి వచ్చి 12 ఏళ్ళు వచ్చి ఉంటాయి. వాళ్ళమ్మ మోస్తేనే కానీ ఇదవలేడు. నిత్యం నరకమే అమ్మకి. అటువంటి పరిస్థితుల నుంచి మనం ఏమైనా వాళ్ళు తయారు చేయగలమేమో ప్రయత్నం చేసేటటువంటి ఇది చేద్దాం. మీ సహకారం ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి మనం చేసుకుంటూ, మరి ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా మంచి జరగాలి అని మనసా వాచా నేను కోరుకుంటూ, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఈ చిరు సహకారం వల్ల మీరు మరింత అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఆర్థిక సహకారాన్ని కూడా తొందరలో అందించేటటువంటి విధంగా మన పీడీ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని, దానికి కావాల్సినటువంటి నా వంతు సహకారాన్ని నా ప్రయత్నాన్ని నేను చేస్తానని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.